ఇంతటి వరదలను ఆ ప్రాంతవాసులు సేఫ్. ప్రకాశం బ్యారేజీకి ఎప్పుడు వరద వచ్చినా అధికారులు ముఖ్యంగా దృష్టి పెట్టే ప్రాంతం కృష్ణలంక రాణిగారి తోట. అయితే గతంలో వరదలు వస్తే ఆ ప్రాంతం అంతా కూడా నీట మునిగేది. ఇసుక బస్తాలు వేసి ప్రాణాలను కాపాడుకునేందుకు వారంతా ప్రయత్నించేవారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజల క్షేమం కోసం నిర్మించిన రిటైనింగ్ వాల్ వారికి రక్షణగా నిలిచింది. 11 లక్షల క్యూసెక్ల వరద చేరుతున్న కృష్ణలంక ప్రజలు ప్రస్తుతం సేఫ్ గా ఉన్నారు. అధికారులు మొట్టమొదట ఫోకస్ పెట్టేటటువంటి ఏరియా కృష్ణలంక లేకపోతే రాణిగారి తోట. ప్రస్తుతం మనం చూడొచ్చు రిటైనింగ్ వాల్ దగ్గర ఉన్నాము. ఏదైతే ఒక అద్భుతం, ఇది గోడ ఏ ప్రభుత్వం నిర్మించిందా లేకపోతే ఎట్లా ఐడియాలజీ జరిగిందా అనేది పక్కన పెడితే ఒక అద్భుతమైనటువంటి ఐడియా అని చెప్పచ్చు. ప్రస్తుతం ఒకసారి ఇక్కడ మనం కొంచెం రిటైనింగ్ వాల్ పక్కన ఉన్నాం. ఇదిగో ఇట్లా బస్తాలు వేసుకొని నీళ్ళని నియంత్రించే పరిస్థితి, మునిగిపోయేటటువంటి సిచ్యువేషన్లు ఉండేటటువంటి పరిస్థితి నుంచి చాలా సేఫ్ ప్లేస్లో ఈ గోడ నిర్మాణం వల్ల జరిగిందనే విధంగా చెప్పచ్చు. ఒక మైలను మనం చూడొచ్చు. పక్కన వరద, మనం కెమెరామెన్ ఎత్తి చూపిస్తే పక్కన వరద వెళ్తుంది. ఇక్కడేమో చాలా సేఫ్గా కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. తనకు సంబంధించినటువంటి గేదెలకు సంబంధించి కాపలా కాసుకుంటున్నటువంటి పరిస్థితి ఉందంటే ఈ యొక్క గోడ నిర్మాణం వల్లే జరిగిందనే విధంగా కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఈ గోడ వందలాది కుటుంబాల యొక్క జీవితాలు ఈ వరద పాలు కాకుండా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ గోడ చేసిందనే విధంగా చెప్పచ్చు. కానీ ప్రస్తుతం అయితే కూడా అంతా మారిపోయింది. మొత్తం ఈ సేఫ్ ప్లేస్లో ఈ ఏరియా అంతా కూడా, ఈ గోడ పక్కన ఉన్నటువంటి ఏరియా అంతా కూడా సేఫ్గా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం అనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ కృష్ణా నదికి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏరియాలంతా కూడా వరదమయం అవుతుంటే చాలా హైట్లో ప్రవాహం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా నెమ్మదిగా వాహనాలు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత ప్రవాహంగా కూడా, వరద ప్రవాహం కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ గోడ పక్కన మేము సేఫ్గా ఉన్నామంటే ఓన్లీ ఫర్ ది ఈ ఏదైతే ఈ గోడ నిర్మాణం జరిగినటువంటి విధానం కానీ, ఈ యొక్క ప్లేస్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా నిర్మాణం చేసినటువంటి పరిస్థితుల్లోనే ఇలాంటిదంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఈ కృష్ణలంకలో ఉన్నటువంటి గ్రామాల్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాము, వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో అంటే అది లేనప్పుడు, గోడ లేనప్పుడు ఇవన్నీ మునిగిపోయాయి. ఇప్పుడైనా గోడ కట్టింది కానీ సేఫ్. ముందుగానే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పునరావాస కేంద్రాలకు వెళ్ళే పరిస్థితులు ఉండేవి. ఎక్కడికో హై స్కూల్లోకో లేదా ఎక్కడికో ఒకసారి తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేవు. కాకపోతే ఏంటంటే మురికి నీళ్లు వచ్చినాయి మాకు, కృష్ణ నీళ్ళుగా మురికి నీళ్లు వచ్చి. ఈ పైనుంచి వచ్చిన వాటరే కానీ వరద ప్రవాహం కాదు. వరద ప్రవాహం కాదు, పైనుంచి వచ్చిన మురికి. ఊరికే మనకి చిన్న వరద వచ్చినా మీరు అంతా ఖాళీ చేయాల్సిన పని. అవునండి, 1.5, 2 లక్షలు, 3 లక్షలు వస్తే ఇక్కడికి వచ్చేసి. ఇప్పుడు 11 లక్షలు. 11 లక్షలు అంటే మనకి బైపాస్ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఆ గోడ లేకపోతే 2004లో అనుకుంటా బైపాస్ కూడా మునిగిపోయి విజయవాడ అంతా అల్లకొల్లలో 70-80 సంవత్సరాల క్రితం ఉంటుంది. అప్పుడు ఇప్పుడు నేను ఈ 45-50 ఏళ్ళు చూసిన కాడి నుంచి ఇదే ఫస్ట్ ఇంత రావడం. అక్కడ ఫ్లడ్ అలర్ట్ అవగానే మిమ్మల్ని అలర్ట్ చేసి ఖాళీ చేయొచ్చు. అది కొద్దిగా వాటర్ పెరుగుతుందంటేనే నైట్ వచ్చేసి మైకులో చెప్పేసి ఇక్కడ నుంచి తరలించేవాళ్ళు. గోడ ముందు అయితే చాలా భయంకరంగా ఉండేది సార్. మేము ఎక్కడే ఉండేవాళ్ళం. కట్ట మొత్తం దాదాపు 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం మేము. ఇల్లు పైకి ఎక్కి కూర్చునే వాళ్ళ. ఇక్కడ మొత్తం ఒక దాదాపు 150 ఇల్లు దా ఉండేది అండి. మాకు ఈ ఏరియా వరకు మేమంతా ఇక్కడే ఉండేవాళ్ళం. రాత్రి పగలు ఇక్కడే ఉండేవాళ్ళం. మా సామాన్ మొత్తం ఇక్కడ పెట్టుకునేవాళ్ళం. కట్టిన కాడ నుంచి కొద్దిగా ఫ్రీ బాగుంది, ఇబ్బంది లేదు. ఈ డ్రైనేజ్ వాటర్ వల్ల ఇబ్బంది మాకు, అంతకంటే ఏం కాదు సార్. డ్రైనేజ్ క్లియర్ చేస్తే ఇంకా ఆ ఇబ్బంది కూడా నో ప్రాబ్లం సార్. ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ మాకు ఇబ్బంది రాకుండా చేయడం కావాలి మనకి. ఏదైనా నీళ్ళు కొంచెం ప్రాబ్లం ఏం లేదు. పిల్ల జల్లాని అందరినీ తీసుకొని ఏదో ఒక ఇల్లు ఎక్కడవి రోడ్డు మీద ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు ఈ పార్టీకి. అది కదిరా నుంచి చాలా వరకు తగ్గింది. మునిగిపోతున్నాయి అనేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రాంతంలో అంత లేదు కానీ ఇంకా రాగానే ముందు మీ దగ్గరికి వచ్చేవాళ్ళు. అప్పుడు ఇక్కడే వచ్చేవాళ్ళు, బాగా చాలా మంది వచ్చేవాళ్ళు. ఇక్కడ బాగా నిండిపోయేవాళ్ళు, ఎప్పుడెప్పుడు నిండిపోయేవాళ్ళు. ఇప్పుడు వరకు చాలా వరకు తగ్గింది మనకి ఈ వాటే. ఇంకా అన్ని పాటలు ఎలా ఉన్నాయి మనం టీంలో చూస్తూనే ఉన్నాం పరిస్థితి. మన వరకు అంటే కిట్టే ఎప్పుడు వచ్చేది, ఇక్కడ దాకా వచ్చేదండి, ఆ మెట్ల వరకు వచ్చేది. ఇప్పుడు అది కట్టినప్పటి నుంచి ఇంకేం లేదు పర్వాలేదు. కృష్ణలంక వాసులు తమ ఆనందాన్ని ఈ రిటైనింగ్ వాల్ ద్వారా కూడా
క్లియర్గా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి రిటైనింగ్ వాళ్ళకి అడుగు దూరంలో ఉన్నాం, కానీ సేఫ్గా ఉన్నాం. కానీ కృష్ణలంకకి ఎంతో దూరంలో ఉన్న సింగునగర్ పరిస్థితికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి భిన్నం అంటే ఈ యొక్క రిటైనింగ్ వాల్ ఒక అద్భుతమే అనే విధంగా చెప్పచ్చు.